అండి అందరికీ. అయితే ఈరోజు మీకు ఒక రెసిపీ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను నా స్టైల్‌లో వండుతాను. ఎలాగ వండుతాననేది మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా ఈ ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వచ్చేద్దాము. నేను నైట్ అయితే గోంగూర అయితే కోసుకొని అయితే ఒక కవర్‌లో అయితే వేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ లెగ్గానైతే ఫ్రిడ్జ్‌లో తీసి బయట అయితే పెట్టుకొని రెసిపీ స్టార్ట్ చేసే ముందు అయితే శుభ్రంగా నేను ఈ గోంగూర అనేది శుభ్రంగా 3 సార్లు అయితే కడిగేసుకున్నానండి. కడిగేసుకుని నీళ్ళు లేకుండా ఒక గిన్నెలో అయితే వేసి పెట్టుకున్నాను. అలాగే ఎండ్రాయిలండి వీటిలో బుర్రకాయలు తోకలు అయితే తీసి శుభ్రంగా 3 సార్లు అయితే కడిగేసుకున్నాను. ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకున్నాను. అలాగే నేను మీడియం సైజ్ టమాటాలు అయితే 2 తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకుని అయితే పక్కన పెట్టుకుని అలాగే 4 పచ్చిమిరకాయలు అయితే పొడుగ్గా కోసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే పొడుగ్గా కోసుకుని ఇలా పెట్టుకున్నానండి ప్లేట్లో. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే ఈ రెసిపీ అనేది ఎలా చేయాలో చూపించేస్తాను మీకు. ఇలాగైతే ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకోవాలండి. తీసుకుని ఇప్పుడు ఈ గోంగూర అనేది అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర అంతా ఇందులో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనే ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ ఈ గోంగూరలోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. దగ్గరగా మగ్గనెత్తాకి ఇదంతా అనేది దగ్గరగా ఇది మగ్గిపోతుంది గ్యాస్ పై మీద పెడితే. ఇప్పుడైతే ఇది తీసుకెళ్ళి అయితే గ్యాస్ పై మీద అయితే పెట్టాలి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని తీసుకెళ్ళి దీని మీద అయితే పెట్టాలి. ఇప్పుడు ఇలా మూత వేసుకుని దగ్గరికి మగ్గిపోయేంత వరకు అయితే ఇలా గ్యాస్ పై మీద మగ్గనివ్వాలి. మూత తీసినట్టు చూద్దాము. చూడండి ఇది దగ్గరికి అయితే ఎలా పడుతుందో. మళ్ళీ మొత్తం ఇలా కలుపుకోవాలండి. నేను ఎంత గోంగూర వేస్తాను చూడండి, ఎంత గోంగూర అయిపోయిందో, దగ్గరకంతా పడిపోయింది. ఒక 5 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అనేది మగ్గిపోయేంత వరకు అయితే ఉడకనిద్దాము. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకుని చూద్దాము. చూడండి మొత్తం మగ్గిపోయింది కదా. అయితే పప్పు గుత్తోటి మొత్తం ఇలాగా కలిపేసుకోవాలండి. అంటే ఆకులు అనేది ఉండకూడదు. నేనైతే ఇంకా మొత్తం ఇలా కలిపేసానండి. చూడండి పేస్ట్ కింద ఎలాగుందో. మొత్తం ఆకు అనేది లేదు. అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కల్లుప్పు, మళ్ళీ కొద్దిగా నీళ్ళు. అంటే మా ఆయన గారు అయితే పలసగా చేయమంటారండి. ఇంకా నీళ్ళు వేసుకుని అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ మూత వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఇప్పుడైతే 10 నిమిషాలు అయితే ఉడకనిచ్చానండి. ఇప్పుడైతే మూత తీసుకుని అయితే చూస్తున్నాను. ఇంకా చూడండి దగ్గరికి అయితే ఎలా పడిందో. అంటే బాగా చిక్క కాకుండా బాగా పలసగా కాకుండా అయితే ఈ మాత్రం ఇలాగ ఉంటే అన్నంలో కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే దించేసి పక్కన అయితే పెట్టాలి. ఇప్పుడు తాలింపు ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా గ్యాస్ పై అయితే తాలింపు అయితే ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి.
ఈ గోంగూర ఎండ్రాయిల్లో అయితే ఎండుసేపు నంచుకుంటూ తింటే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి అయితే నేను ఎండుసేపలు అయితే ఫస్ట్ అయితే నేను ఎలా కడిగినది నీళ్ళు అయితే కాసుకున్నాను. నీళ్ళు అయితే ఎండుసేపలు వేసి శుభ్రంగా ఒకసారి అయితే కడిగేసాను నీళ్ళతోటి. తర్వాత అయితే మామూలు నీళ్ళతో అయితే 2 టైమ్స్ కడిగేసాను, మొత్తం 3 టైమ్స్ అయితే కడిగేసాను. ఇప్పుడు నూనె అయితే కాగుతుంది కదండి. ఫస్ట్ అయితే నేను ఎండుసేపలు అయితే వేపేస్తున్నాను. సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే సరిపెట్టి ఇలా తిప్పుకోవాలి. బాగా కాలనివ్వాలండి, లేదంటే మనం తినేటప్పుడు అయితే పచ్చి పంపుతుంది వద్ది ఈ వాసన కింద. చూడండి ఇలా బ్రౌన్ షేడ్లో వచ్చినాయి కదా, కాబట్టి బాగా కాలిపోయినట్టే లెక్క. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం వీటిని. ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఎండ్రాయిని అయితే వేసేస్తున్నాను. ఇది కూడా వేస్తాను కదండి ఎండ్రాయిల్లో, దీంట్లోని ఇప్పుడు మొత్తం గరిటెతో అయితే మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇవి కూడా పచ్చిపంపు పోయేంత వరకు అయితే బాగా ఈ ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి. చూడండి బాగా బ్రౌన్ షెల్లోకి వచ్చేసి బాగా ఎగిపోయినాయండి. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి అయితే ఆ గోంగూర రెసిపీలో అయితే వేసుకోవాలి. రైలు అయితే వేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో అయితే ఫస్ట్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి. మీడియం సైజ్ అయితే ఒక ఎల్లిపాయ అయితే తీసుకుని రేకల కింద అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాను. కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే ఇప్పుడు ఇందులో 3 ఎండుమిరగాయలు అయితే చిన్న చిన్నగా ముక్కల కిందగా అయితే కట్ చేసుకుని ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. రెండు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి అయితే గోంగూర రసలు అయితే వేసుకున్నాము. గ్యాస్ కట్ వేసుకొని ఇప్పుడు ఈ తాలింపు కూడా ఇందులో వేసుకుంటున్నాను. వేసుకున్నాక సరే మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లాగా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఎంతో టేస్ట్ అయినా గోంగూర ఎండ్రాయిలు అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి అయితే కాంబినేషన్ ఆనియన్ ఇంకా ఎండు చేప చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో మాత్రం ట్రై చేయండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి అయితే ఈ వీడియో కానీ నచ్చుంటే అలాగే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి అయితే మళ్ళీ మంచి ఒక రెసిపీస్ అయితే మళ్ళీ కలుగుతాం. అంతవరకు బాయ్ బాయ్.